హలో! నేను చందన. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, సహజంగా మనం పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారనమాట. మా ఇంటికొచ్చి ఈరోజు ఉండు. ఈరోజు నైట్ మాతో స్పెండ్ చేయి. అందరూ ఫ్రెండ్స్ వస్తున్నారు. అలా అడిగినప్పుడు ఏంటంటే, పిల్లలు కూడా వచ్చి పేరెంట్స్‌ని అడుగుతూ ఉంటారు. మమ్మల్ని పంపించండి. మనకు తెలుసు కదా! ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్తాము. అలా అడుగుతూ ఉంటారనమాట. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే, పేరెంట్స్ కూడా కొన్నిసార్లు నో అని చెప్తుంటారు. కొన్నిసార్లు ఏంటంటే పంపిస్తుంటారు. సో, ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అంటే పేరెంట్స్ పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది అనేది కొంతమందికి కంట్రోల్ ఉండదనమాట. అంటే పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏజ్‌లో ఉంటారు. వాళ్ళు 10 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు. లేదా 7 ఇయర్స్ ఉండొచ్చు. లేదా 14 ఇయర్స్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పిల్లలున్నప్పుడు మీరు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే అక్కడ అబ్యూస్ జరిగే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో పిల్లలకి వాళ్ళకి ఏంటి అనేది తెలీదనమాట. మనం ఒకళ్ళ ఇంటికెళ్ళాము అంటే వాళ్ళ ఫ్రెండ్ అనుకోని వెళ్తాము. అంటే అక్కడ సెక్యూర్ ఉంటుంది. నా ఫ్రెండ్ ఉంటారు. అదొక సేఫ్ ప్లేస్ అన్న ఫీలింగ్‌లో వీళ్ళుంటారు. బట్ వాళ్ళ ఇంట్లో ఎవరుంటారు? ఆ టైంలో ఎవరు గెస్ట్‌లొస్తారు? ఎవరితో ఎంగేజ్ అవుతాము? వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? ఇవన్నీ తెలిసే అవకాశం చాలా తక్కువుంటుంది. పేరెంట్స్‌కి సహజంగా ఏం తెలుస్తుంది మాక్సిమం తెలిస్తే పేరెంట్స్ ఎవరు? లేదా ఆ పిల్లలతో 4, 5 సార్లు మాట్లాడతారు. ఇంటరాక్ట్ అవుతుంటారు. ఈ తక్కువ ఇంటరాక్షన్‌లో వీళ్ళకి ఆ పిల్లల గురించి కానీ, పిల్లల పేరెంట్స్ గురించి గానీ, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది తెలిసే అవకాశం చాలా తక్కువుంటుందనమాట. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు మనం పిల్లల్ని స్లీప్ ఓవర్స్‌కి పంపించినప్పుడు ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అక్కడ వాళ్ళేదన్నా కొంత అబ్యూసివ్ బిహేవియర్‌ని ఫేస్ చేయడం గానీ, లేదా కొంత భయానికి లోనవ్వడం గానీ జరుగుతూ ఉంటాయి. రీసెంట్‌గా ఒక కేస్‌లో ఏమైందంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. 2 డేస్ ఉన్నారు. ఇంటికొచ్చిన తర్వాత ఆ అమ్మాయి బెడ్ వెడ్డింగ్ స్టార్ట్ చేసింది. తన ఏజ్ ఎంతుంది? 12 ఇయర్స్ ఉంది. 12 ఇయర్స్ అమ్మాయి సడెన్‌గా ఎందుకు ఇంత ఫీల్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు ఏమైనా స్కూల్‌లో ఏమైనా ఇష్యూ జరిగిందా? ఏంటి? అంతా ఆలోచించుకుంటున్నారు. యాక్చువల్లీ తను వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఏమైందంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నైట్ వాళ్ళ ఫ్రెండ్ నిద్రపోయింది. కానీ ఈ అమ్మాయికి నిద్ర పట్టలేదు. కొత్త ప్లేస్ అయ్యేటప్పటికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే ఎవరిని లేపాలి? అర్థం కాలేదనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్‌ని ఎళ్లి తిను నార్మల్‌గా అడగగలుగుతుందా మమ్మీని అడిగినట్టు? అడగలేదు కదా! సో, అలా ఉండడం వల్ల ఏంటంటే, ఆ రోజు నైట్ అంతా తను మేల్కొనే ఉంది. ఆ మేల్కొని నైట్ అంతా చీకట్లో కూర్చోవడం వల్ల ఏంటంటే, తను బాగా భయానికి లోనైందనమాట. అలా నైట్ అంతా భయంతో ఉండడం వల్ల ఏంటంటే, ఫ్రీక్వెంట్‌గా నైట్ నిద్రపోవాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, తనకి యాంగ్జైటీ పెరిగి అట్లా బెడ్ వెయిటింగ్ చేయటము ఇలా స్టార్ట్ అయిందనమాట. సో, సహజంగా మనం పేరెంట్స్ ఏంటంటే, పిల్లలు అడిగారు కదా అని పంపిస్తూ ఉంటారు. బట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు బయట వేరే వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు, అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అప్రోచ్ అవ్వగలరా? లేదా? ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ముందు మనం పంపించే ముందు కన్సిడర్ చేయాలన్నమాట. ఇవి కన్సిడర్ చేయకుండా వాళ్ళు అడిగారు కదా! నిజమే వాళ్ళు అడిగారు. వాళ్ళకి కొంతే తెలుసు. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు చెప్పుకోగలిగే స్టేజ్ వాళ్ళకుందో లేదో పిల్లలు అసెస్ చేయలేకపోతారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో. సో, ఇలాంటివి కూడా పేరెంట్స్ ముందే ఆలోచించి వాళ్ళకా లేదు అని అర్థమైనప్పుడు వాళ్ళకి కొంత ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇప్పుడు కాదు అని చెప్పి వాళ్ళని హోల్డ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్‌కి చాలా ఎక్కువుందనమాట. ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, లేదా అక్కడ ఏదైనా అబ్యూస్ జరిగితే అబ్యూస్ జరిగినప్పుడు దాని ఇంపాక్ట్‌ని వాళ్ళు లాంగ్ రన్ వాళ్ళ లైఫ్ మొత్తం ఫేస్ చేయాల్సొస్తుందనమాట. సో, ఈ విషయాలు కన్సిడర్ చేసి మీరు వీలైనంత వరకు మీ పిల్లల్ని వాళ్ళు వెళ్తాము అన్నప్పుడు మీరు సెక్యూరిటీ వీలైనంత వరకు ఇవ్వండి. వీలైనంత వరకు ఏంటంటే వాళ్ళని 10 వరకో, 11 వరకో అంతవరకు వాళ్ళు మాట్లాడుకున్నంత సేపు అక్కడ ఉంచి, ఎట్టి పరిస్థితిలో మీరు ఇంటికి తీసుకొచ్చేసుకోండి. ఎందుకంటే నౌ ఎ డేస్ వస్తున్న కేసెస్‌లో మెజారిటీ స్లీప్ ఓవర్స్‌కి వెళ్ళిన పిల్లలు, ఆ తర్వాత ఫియర్‌కి లోనవ్వడం గానీ, అక్కడ ఏదైనా అబ్యూస్ జరగడం గానీ, వీళ్ళు బాగా ఎక్స్‌ట్రీమ్ భయపడటం గానీ, వీళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పలేకపోవడం, ఇలాంటి కేసెస్ ఎక్కువవుతున్నాయన్నమాట. సో, పేరెంట్స్ ఈ విషయాన్ని గురించి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థాంక్ యూ ఫర్ వాచింగ్.